మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏంటంటే, ఏఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మొట్టమొదట ఫేజ్ 1 ఓపెనింగ్కి నేను వచ్చాను యాక్చువల్గాని. అంటే అంతకుముందు నుంచి నాకు మిత్రులే, అంటే అందరూ చేస్తారు చూస్తామని చెప్పేసి అనుకుంటాం తప్ప, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా 95 నుంచి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. అంటే ఏవో విషయాలు 100 విషయాలు చెప్తాం, దాంట్లో 95 విషయాలు పూర్తి చేయగలుగుతాం తప్ప ఒక 5 విషయాలు ఇప్పుడు ఉండిపోతుంటాయి, అది ఫుల్ఫిల్ చేయడానికి అవ్వదు. కానీ ఏఎన్ఆర్ తాలకు ఇప్పుడు ఈ వెంచర్ చూసిన తర్వాత ఫేజ్ 2 లాంచింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుకుంటాను 100కి 200% వీరు అన్న మాట తూచా తప్పకుండా పాటిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది జనంగా. ఎందుకంటే మేము చాలామంది లేఅవుట్స్ చూస్తుంటూ ఉంటాం, అంటే ప్రతి ఒక్కరు లేఅవుట్స్ చేస్తాం, మేమందరూ కూడా లేఅవుట్స్ చేస్తుంటాం, కన్స్ట్రక్షన్ చేస్తుంటాం, కానీ ప్యాషన్తో చేస్తున్నారు వాళ్ళు. అంటే యాక్చువల్గా ఈ మొక్కలు ఇవన్నీ ఎవరు పడతారు, ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేయాలి, ఏదో లేఅవుట్ అప్రూవల్ తీసుకొచ్చి ఏదో కొద్దిగా డెవలప్మెంట్ చేసేసి అమ్మేసి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటాం తప్ప, ఇంత లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ గురించి ఎవరు ఆలోచించుకోం. ఎందుకంటే ఇదంతా చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈ ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొని, అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ మొక్కలన్నా ఈ వ్యవసాయం చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. చాలా చోట్ల వ్యవసాయం కూడా చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పోర్ట్ బిజినెస్, వెజిటబుల్స్ ఇవన్నీ మెయిన్. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చారు. నేను ఖచ్చితంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఏఎన్ఆర్ తాలూకా ఈ లేఅవుట్లో ఫ్లాట్స్, శాండిల్వుడ్ మొక్కలతో సహా ఫ్లాట్స్ కొని ధైర్యంగా గుండె మీద చేతులు వచ్చుకుని పడుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంకి చెప్పినట్లుగా ఆ ఇల్లు కూడా ఖచ్చితంగా వస్తుంది. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చూసి తప్పకుండా, అంటే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఊరికి దగ్గరలోనే కావాలంటే అవ్వదు, ఊరికి దూరంగా ఉన్నా సరే ఇటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది అంతవల్ల అందరికీ సాధ్యం కాదు. అన్నీ కలిసి రావాలి, దానికి చుట్టూ ఉన్న ఇది వాళ్ళ తాలూకా కృషి, ఊరు తాలూకా ఇది అన్నీ కలిసి రావాలి. అన్నీ కలిసి వచ్చి సక్సెస్ఫుల్గా చేస్తారు. ఫేజ్ 1 చూస్తే చాలా అందంగా ఉంది, ఫేజ్ 2 కూడా చాలా అందంగా తీర్చిదిద్ది మరింత వైజాగ్కి వనితేస్తారని చెప్పి ఆశిస్తూ, వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ తాలూకా మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.